ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర భుజాల నొప్పితో బాధపడుతున్న విషయం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిని సందర్శించగా అక్కడ ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పవన్ కళ్యాణ్ 2 భుజాల రొటేటర్ కాఫ్ తీవ్రంగా గాయపడినట్లుగా, అలాగే అక్కడ కండరాలు చిట్లినట్టుగా వైద్య నిపుణులు గుర్తించారు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు తక్షణమే సర్జరీ చేయించుకోవాలని హెచ్చరించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన వ్యక్తిగత ఆరోగ్యం కంటే ప్రజా సంక్షేమమే మిన్న అని నిరూపించారు. ప్రస్తుతము రాష్ట్రంలో ఉన్న పాలనాపరమైన బాధ్యతలు, ముందుగా ఖరారైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ షెడ్యూల్స్ అన్ని సజావుగా పూర్తయిన తర్వాతే వీలును బట్టి శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిర్ణయించుకున్నారు. తీవ్రమైన శారీరక నొప్పిని భరిస్తూ కూడా ఆయన ప్రజాసేవలో నిమగ్నం కావడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. సర్జరీ వార్త బయటికి రాగానే ఆయన పరమ భక్తుడైనటువంటి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్ ను తన దైవంగా భావించే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తన ఆరాధ్య దైవానికి సంఘీభావం తెలుపుతూ ఎమోషనల్ ట్విస్ట్ చేశారు. నిన్న రాత్రంతా నిద్ర రాలేదు, ఒకటే ఆలోచన, 1 కాదు 2 కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిలలాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచుకొని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లోని జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణమిచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు కదా, ఇన్ని 100 మంది కష్టపడుతున్నారు అని మీ శరీరము భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకొని ఆపరేషన్ను వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చిన ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చుకోలేను. ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. ఆ రోజున మీరు మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో, కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతుంది. దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను, మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీరు జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం అంటూ బండ్ల గణేష్ గారు ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ మరియు బండ్ల గణేష్ మధ్యలో ఉన్న ఆ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక హీరోగానో, ఒక రాజకీయ నాయకుడుగానో కాకుండా ఒక దేవుడిలా భావిస్తారు బండ్ల గణేష్ గారు. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో ఆయన నిర్మించినటువంటి గబ్బర్ సింగ్ చిత్రం పరిశ్రమలోనే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి నేటి రాజకీయాల వేదికల వరకు ఎక్కడ అవకాశం వచ్చినా పవన్ కళ్యాణ్ ఆకాశాన్నెత్తుతూ బండ్ల గణేష్ చేసే ప్రసంగాలు ఎంతో ఫేమస్. ఒకవైపు అభిమానం, మరొక వైపు అంకితభావం కలిగిన ఇద్దరి మధ్య బంధం ఎంతో అరుదైనది. పవన్ కళ్యాణ్ పై ఈ అపారమైన నమ్మకం, భక్తి వల్లే ఆయనకు చిన్న కష్టం వచ్చినా బండ్ల గణేష్ గారు తట్టుకోలేరని ఈ తాజా ట్విస్ట్ మరోసారి నిరూపించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సో ఇదండి ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.